రూత్ అండ్ బోస్ ఇది ఒక హాలీవుడ్ మూవీ రొమాంటిక్ డ్రామా జోనర్లో ఉంటుంది. ఇది 2025 సెప్టెంబర్లో నిన్న మనకి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. గ్లోబల్గా అది తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 hour 33 minutes అయితే ఉంది. రొమాంటిక్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమి లేవు, జస్ట్ కిస్సింగ్ సీన్ మాత్రమే ఉంది అంతే. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే రూత్ అట్లాంటిక్ మ్యూజిక్ సీన్ నుంచి స్టెప్ బ్యాక్ తీసుకొని ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత అతను పుట్టిన తన అమ్మ నమోని చూడాలని టెన్నిస్కి అయితే వెళ్తుంది. అక్కడ వైనియాడ్ని ముందుకు తీసుకున్న బోస్తో లవ్, ఫెయిత్, హీలింగ్ అని కలుస్తారు. సో కానీ రూత్ పాస్ట్ లవ్ని అయితే ఫాలో అవుతుంది. చాయిస్లతో, ఫర్గివ్నెస్తో లవ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి వీళ్ళిద్దరు ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారి చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించింది సినిమా అయితే జస్ట్ యావరేజ్. లవ్ డ్రామాస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అయితే చాలా న్యాచురల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫెయిత్ బేస్డ్ హీలింగ్, సెకండ్ ఛాన్సెస్ వంటి థీమ్స్ అయితే చాలా ఎమోషనల్గా ఇన్స్పైరింగ్ అయితే చూపించారు. అండ్ రూరల్ టెన్నిస్ బ్యాక్డ్రాప్, వైన్యార్డ్ సెట్టింగ్స్ వంటి కొంచెం అక్కడ వాళ్ళకైతే బాగా విజువల్స్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మూవీ యొక్క ప్లాట్ అయితే ప్రిడిక్టబుల్గానే ఉంది, పెద్ద సర్ప్రైజ్ కూడా ఏం లేవు. అండ్ డ్రామాటిక్ ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఎమోషనల్ స్ట్రాంగ్ అండ్ కొన్ని మెల్లమెల్లగా వెళ్ళే సీన్స్ కూడా ఉంటాయి. ఎమోషనల్ డ్రామా, లవ్ డ్రామా అంటేనే చాలా స్లోగా ఉంటుంది, పేషెన్స్ కావాలి చూడడానికి. అండ్ కొన్ని డైలాగ్స్ అండ్ వాయిస్ ఓవర్ నరేషన్స్ చాలా మందికి ఏదో బలవంతంగా చెప్తున్నారు అన్నట్టు అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే రూత్ అండ్ బోస్ ఫెయిత్, రొమాన్స్ ఉండటం వలన ప్రేమ, నమ్మకం, బాధల నుంచి మళ్ళీ ముందుకు రావడం అనే ఒక మంచి మెసేజ్, అంటే సెకండ్ ఛాన్స్ అనేది బాగా చూపించారు. సీరియస్ బ్లాక్ బస్టర్ అది కాదు, కానీ కొంచెం హార్ట్ టచింగ్ అయితే ఫిల్మ్ అయితే ఉంటుంది. రీమేక్ ఏన్షియంట్ బిబలిక్ స్టోరీని మోడర్న్ సెట్టింగ్స్లో బాగా అడాప్ట్ అయితే చేశారు. పర్లేదు, ఎవరైతే ఈ లవ్ డ్రామాస్ ఇష్టపడతారో వాళ్ళైతే కన్ఫామ్గా ఒకసారి అయితే చూసేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.7 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.